హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు హేజే న్యూస్. గొర్రెలు మేకలు కాస్తూ ఐటీలో సీటు సాధించిన యువతికి ప్రభుత్వం అండగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గోనెనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత అనే యువతి చదువులో చురుగ్గా రాణిస్తుంది. ఈ క్రమంలోనే JEE మెయిన్లో 824వ ర్యాంక్ సాధించింది. అయితే ప్రతిభ ఉన్నప్పటికీ పై చదువులు చదివేందుకు పేదరికం అడ్డు రావడంతో గొర్రెలు మేకలు కాస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది. పాట్నా ఐఐటీలో సీటు వచ్చినా చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ ఆమెకు ₹150,000 సాయాన్ని అందించాలి అని అధికారులను ఆదేశించారు. డబ్బు లేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సాయాన్ని కొనసాగించాలి అని సీఎంను పలువురు కోరుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 years కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందడుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను.